హాయ్ అందరికీ, వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను తోటకూరతో పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. బయట వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి పకోడీ చేస్తే టేస్ట్, హెల్త్కి హెల్త్. ముందుగా తోటకూరని ఒక 2 కట్టలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా చేసుకుని పెట్టాను. ఇలా మొత్తం దాంట్లో ఉన్న గడ్డి అవన్నీ తీసేసి శుభ్రంగా చేసా. దీన్ని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మొత్తం చాలా నీట్గా కడిగేశాక సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి. చక్కగా ఇలా కట్ చేసేసుకున్నాక ఒక్క 5 మినిట్స్లో మనమైతే పకోడీ రెడీ చేసేసుకోవచ్చండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వస్తారు కదా, అలాంటప్పుడు ఇది చేసి పెట్టేసేయండి. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. టేస్టీగా ఉంటుంది, మంచిగా హెల్తీగా కూడా ఉంటారు. అందులోకి ఒక 1 కప్ ఆనియన్స్ వేసుకున్నాక 1 కప్ శనగపిండి కూడా వేసుకున్నానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వాము కూడా వేసానండి. చక్కగా పకోడీలు ఏది వేసుకున్నా కానీ వాము వేయడం వల్ల అరుగుదలకు పనికి వస్తుంది. చక్కగా ఇలా మొత్తం ఆకులు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇలా పొడిగా రావాలండి. ఇలా వచ్చేసాక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం క్రిస్పీగా గట్టి పకోడీలా చేస్తున్నాను. అందుకని వాటర్ ముందే కొంచెం ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటూ పెట్టి కలుపుకుంటే చక్కగా మనకి ముద్ద అనేది ఇలా గట్టిగా రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసుకుని వేడి చేసుకోవాలండి. ఇది కాస్త వేడెక్కాక మనం పిండిని కొంచెం ఇలా చేతిలోకి తీసుకుని ఇలా వదులుకుంటూ ఉంటే మనకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ వత్తితే అది వెళ్ళిపోతుంది అనమాట. చాలా క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్లో కరెక్ట్గా రెడీ చేసుకోవచ్చండి. ఎంత ఈజీనో, కొత్త వాళ్ళు కూడా ట్రై చేసేస్తే చాలా బాగా వస్తాయి. ఇలా ఇంకొక సైడ్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు వేగనిద్దాము. మనకి కలర్ అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసి ఇంకా తీసేసుకోవచ్చండి. ఇలా తీసేసుకొని చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ తోటకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా వచ్చే చూస్తేనే తెలుస్తుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.